ఇప్పుడు ఢిల్లీ కోర్టు తాహిర్ హుస్సేన్ నేరస్తుడిగా పరిగణించింది. జైలు శిక్ష కూడా వేసింది. మరి ఇప్పుడు దీని గురించి కేజ్రీవాల్ ఏమంటాడు? ఇప్పుడు మేము ఉన్నతంగా పరిపాలించాము. మేము పారదర్శకత్వంగా పరిపాలించాము. మత విద్వేషాలు మా దగ్గర లేవు. ఇప్పుడు బీజేపీ అంతా మతతత్వంతోటే చేస్తుంది అని చెప్పాడు కదా కేజ్రీవాల్. మరి ఇప్పుడు తాహిర్ హుస్సేన్ చేసినటువంటిది ఏంటి? మొన్నే 2020లో అల్లర్ల కేసులో ఎవరిని ఎప్పుడు చంపారు? 2020 ఫిబ్రవరి 25న చందన్ బాగ్ పులియా ప్రాంతంలోని కొచారికాస్ కాలువలో అంకిత్ శర్మ గారి శవాన్ని పడేశారు. అది కూడా ఏంటి? మత విద్వేషాలు రెచ్చగొట్టారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు. దీనికి సంబంధించి వాళ్ళ నాన్నగారు కేసు పెట్టారు. అంకిత్ శర్మ గారి నాన్నగారే దీని వెనక తాహిర్ హుస్సేన్తో పాటు అనేక మంది ఉన్నారని చెప్తే ఆ కోర్టు ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా ఈ కేసుని సాక్ష్యాధారాలతో సహా పరిశీలించి ఇప్పటికీ తాహిర్ హుస్సేన్ గారికి అయితే శిక్ష పడింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కరడగట్టినటువంటి కార్యకర్త, నాయకుడు కేజ్రీవాల్ భుజాలు ఎక్కించుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఏమంటుంది కోర్టు? మత విద్వేషాలు రెచ్చగొట్టాడు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాడు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఉండడం వల్ల ఈ శిక్షను ఖరారు చేస్తున్నామని ఢిల్లీ కోర్టు చెబుతోంది. మరి దీని గురించి కేజ్రీవాల్ మాట్లాడాలి బయటకు వచ్చి. మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎవడు చేస్తున్నాడు అనేది. ఇక్కడ విషయం ఏంటో చెప్పను. 2014 ముందు ఇలాంటివి ఎన్ని ఉన్నా సరే ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే భయం, కేసులు పెట్టి లోపల వేస్తారని. 2014 తర్వాత బీజేపీ వచ్చిన 3-4 సంవత్సరాల తర్వాత ప్రజల్లో చలనం వచ్చింది. ఇలాంటి వాటికి పోలీసులు స్పందించడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం మంత్రులు స్పందించడం మొదలుపెట్టారు. దాంతో చాలామంది బయటకు వచ్చి చెప్పడాలు మొదలుపెట్టారు. దీనివల్ల బీజేపీ వచ్చాక మత విద్వేషాలు తెచ్చిపోతాయని అంటున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే 2014 ముందు ఒక్కొక్కడికి భయం అంటే మరి ఏం చేస్తారు? లోపల వేసేస్తుంటే మనం ప్రశ్నించిన పక్కన పెట్టండి, చంపేసినా కూడా అడగడానికి లేదు. మన ఢిల్లీలో నితిన్ని చంపేశారు. అయినా సరే దాని గురించి మనకు ఫైట్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఉత్తరప్రదేశ్లో ఇలాంటివి రోజుకి 100 జరుగుతున్నాయి. అప్పట్లో 1000 జరిగాయి, ఇప్పుడు 10 సంఖ్యలోకి వచ్చేసాయి. కానీ మనం అడగగలుగుతున్నాం, దాని గురించి ప్రశ్నించగలుగుతున్నాం, 10 మందికి చెప్పగలుగుతున్నాం, కోర్టుల ద్వారా ప్రయత్నాలు చేయగలుగుతున్నాం, కోర్టుల ద్వారా పోరాడగలుగుతున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు కొంచెం ఎంతో కొంత అనుకూలంగా ఉన్నాయి. అప్పట్లో అలా కాదు, లోపల వేసి పడేయడమే. కాబట్టి ఎవరికి ఆ విషయాలు తెలిసేవి కాదు. దానివల్ల అంత శాంతంగా ఉండేదేమో, పరిస్థితులు ఎప్పుడు కూడా చాలా మంచిగా ఉండేవేమో, మత విద్వేషాలు ఉండేవి కాదేమో అనుకునేవాళ్ళు ఆనాటి యూపీఏ హయాంలో. వాస్తవాలు ఏంటంటే మనం అన్యాయం గురించి మాట్లాడడానికి మనకు ఒక ఇది లేదు, ప్లాట్ఫామ్ లేదు, మనకు ఒక వేదిక లేదు. ఇప్పుడు ఆ వేదికలు ఉన్నాయి అంతే. దీన్ని ఇప్పుడు చాలామంది మత విద్వేషాలు, మత రాజకీయాలు, మత గొడవలు ఇలా మాట్లాడుతున్నారు. అంటే మన గురించి మనం మాట్లాడితే మత రాజకీయాలు, మన గురించి మనం పోరాడితే, మన ఉనికి కోసం మనం పోరాడితే మత రాజకీయాలు అంటారు ఇక్కడ. మరి ఇప్పుడు దీని గురించి మాట్లాడగలగాలి కదా. నిన్న ఆర్వీఎస్ మణి గారు చెప్పిన దాని గురించి ఒక్క నాయకుడైనా వచ్చి బయటికి మాట్లాడా? మరి ఎందుకు మాట్లాడలేదు? ఈ కుహనా మేధావులందరూ ఏమైపోయారు?